రాష్ట్రం అన్నా తీసుకోర్రి, ఓ పారి ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకో పారి ఇంకో పార్టీ గెలుస్తుంది, లేదంటే ఒక్క పార్టీ 2-3 మాటలు గెలిస్తే గెలవచ్చు కూడా. కానీ బీహార్లో గమ్మతుందబ్బా, జేడీయూకి ఫుల్ మెజారిటీ రాకున్నా ఎప్పుడు పవర్ ఆలదే. అవసరమైతే ఆర్జేడీ తోటి కలుస్తారు, లేదంటే బీజేపీ దిక్కు చూస్తారు. నడిమిట్లా తోక పార్టీ సపోర్టు ఏదోటి వేసి అధికారంలో పక్కా ఉండుడే కాదు. నితీష్ కుమార్ సారే మళ్ళా సీఎం సీట్ల కూకుంటాడు. ఇప్పుడుగిన గదే నడిచింది మరి. మోదీ 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 ఏహే ఎక్కడిది బిహార్ బీజేపీ రువడి జేడీయూ జోరు ఎల్జేపీకి ఎదురులేదు. హీగేమున్నది మళ్ళా ఎన్డీఏ గ్రూప్ దే పవరు. అసెంబ్లీలో 243 సీట్లుంటే ఇలా కూటమి ఏం తక్కువ 200 సీట్లు గెలిచిందంటే చూడుండ్రిగా. 122 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చాలు అధికారము. ఇప్పటికే 20 ఏళ్ల సంది సీఎం సీట్లున్న నితీష్ కుమార్ సారు 10వ పారి ముఖ్యమంత్రిగా అవబోతున్నాడు. కానీ ఆర్జేడీ కాంగ్రెస్ కామ్రేడ్ల గ్రూప్ చిత్తులో ఓడింది. తిప్పి కొడితే 40 సీట్లు కూడా రాలే మరి. సీఎం క్యాండిడేట్ తేజస్వి యాదవ్ సారే జర్రంతలో బచాయించిండు. ఎలక్షన్ల ముంగట సెంటర్ వాళ్ళు 1000 కోట్ల రూపాయలు పంపుడు, అడిగిన డెవలప్మెంట్ పనులు చేసుడు. ఆడోళ్ళ అకౌంట్ లో 10,000 వేసే పథకము, 125 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు, పింఛన్లు పెంచుడు, మహిళలకు రిజర్వేషన్లు, ఫ్రీ సైకిళ్ల పథకాలు మస్తెక్కరకు వచ్చినాయి బీజేపీ గ్రూప్ కు. మళ్ళా ప్రధానమంత్రి మోడీ సారు, పోలీస్ మంత్రి అమిత్ షా సార్ పెట్టిన మీటింగ్లకైతే లెక్కనే లేదు. ఓట్ల దొంగతనాన్ని రాహుల్ సార్ బయటేసినా, సర్కార్ తప్పులు చూపించినా, చిన్న పార్టీలతోటి జట్టు కట్టినా ఇలా కూటమికి ఓటమి తప్పాలి. నా సలహాలతోటి దేశంలో ఎన్నో పార్టీలను పవర్లకు తెచ్చినా అని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ సారు సొంత పార్టీ పెట్టి ఓట్లకు పోతే ఒక్క సీటు కూడా గెలవలే. 238 సీట్లకు పోటీ చేసి కథ గిట్లుంటదని ముందే గుర్తుపట్టినట్టున్నాడు. సార్ అయితే పోటీ చేయలే.